హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండి లేకపోతే పిల్లలు తినాలి అనిపిస్తున్నప్పుడు మనం ఇడ్లీ పిండి ఉపయోగించి చక్కగా చిన్న చిన్న పునుకులు ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు మనం రెసిపీలో తెలుసుకుందాం. దీనికోసం నేను ఒక 2 కప్స్ ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఇది ఏంటంటే ఒక 2 days అనమాట. సో పులుస్తుంది కాబట్టి చాలా బాగా వస్తాయి. ఇంకొకటి ఇది కొంచెం గట్టిగా ఉండాలండి. ఇది ఆల్రెడీ మనం ఇడ్లీ రవ్వ కలిపిన ఇడ్లీ పిండి అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం ఒక 3 స్పూన్స్ వరిపిండి, అలాగే ఒక 3 స్పూన్స్ మైదా, ఇదేమో వచ్చేసి వంట సోడా అంటాం కదండి, తినే సోడా, అది. నెక్స్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. జస్ట్ ఆ పిండిలో ఉన్న వాటర్తోనే మిక్స్ చేసుకోవాలండి. మనం అసలు ఎక్కడా కూడా వాటర్ యాడ్ చేయకూడదు. దీంట్లో కొంచెం థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ, మరి పల్చగా అయిపోకూడదు. మనం తర్వాత ఆనియన్స్ అవి యాడ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం అది జారుగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 1/2 an hour పక్కన పెట్టాలండి. చట్నీ చేసుకోవాలి కదండి. సో చట్నీ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం. ఇందులో గ్రౌండ్ నట్స్, పల్లీలు కొంచెం వేయించుకుంటున్నాం అనమాట. మధ్య మధ్యలో అవి మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలండి. సిమ్లోనే వేయించుకోవాలి. ఇవి చూసారు కదండి, ఈ విధంగా వేగిపోయి నేను ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అండి కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాకు చిన్నపిల్లలు కదా, సో నేను 2 మాత్రమే వేస్తాను. వాళ్ళు కూడా తింటారు చాలా ఇష్టంగా చట్నీ, సో అందుకని చెప్పేసి. ఇవి మనం గ్రౌండ్ నట్స్లో వేయించుకోవడానికి ఏంటంటే మాడిపోతాయి అనమాట. సో అందుకని మనం వేరేగా వేయించుకుంటున్నాం వీటిని. నాకు ఎప్పుడు పక్కా కొలత అనమాట. ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నాకు చట్నీకి 2 కంటే ఎక్కువ వేయను. బాగా వాళ్ళు ఏ చట్నీ అయినా ఇష్టంగా తింటారు. సో అందుకని వాళ్ళ ఇంట్రెస్ట్ పోతుంది, మళ్ళీ కొంచెం కారం తగిలినా అని చెప్పేసి నేను 2 మాత్రమే యాడ్ చేస్తాను. ఇందులో అయినా కూడా ఇవి కూడా వేగిపోయాయండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్లోనే వీటిని కూడా యాడ్ చేసేద్దాం. సో చట్నీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు, వేపలేదు, ఇది పచ్చిదే. అలాగే చాలా తక్కువ చింతపండు, ఇవేమో వచ్చేసి పుట్నాలు అనమాట. చిన్న కప్పు తీసుకున్నాను. వెల్లుల్లిపాయ రేఖలు, చిన్న బెల్లం ముక్క, లాస్ట్లో 1 స్పూన్ కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. అలాగే మనం టేస్ట్కి తగిన విధంగా సాల్ట్. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టి చూపిస్తానండి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడా కూడా ఆయిల్ యాడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం ఫస్ట్ పప్పులన్నీ వేయించుకుంటాం కదా, అప్పుడే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ధనియా పౌడర్ కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఈ వాటర్ని కొంచెం ఇలా కలుపుకుని మిక్సీ పెడదాం. చట్నీ ఇంకా మూత తీయలేదు. మా పిల్లలిద్దరు వచ్చేసారు. చట్నీ వాసన అసలు వాళ్ళకి ఎంత ఇష్టం అంటే పట్టు చేతులు పెట్టేసి, అమ్మ నాకు కొంచెం పెట్టు, నాకు కొంచెం పెట్టు, నాకు కొంచెం పెట్టు. నీకు కూడా నచ్చే, చిన్న పిల్లడు వాడికి కూడా కావాలంట. ఓకే తిను. చూసారు కదండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ. ఇంకా కావాలంటే ఇంకా మెత్తగా చేసుకోవచ్చు. ఇందులో చక్కగా మనం వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసాం కదా, మంచి స్మెల్ వస్తుందన్నమాట. అందుకే ఎక్కడున్నా పరిగెట్టుకుని వచ్చేస్తారు స్మెల్ కోసం మా పిల్లలు. చాలా బాగుంటుంది. సో చట్నీ రెడీ అయిపోయింది. మనం దీన్ని కొంచెం ఫినిషింగ్ టచ్ పోపు వేసుకుందాం. మనం చట్నీని తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు అండి, మన ఇంట్రెస్ట్, లేకపోతే లేదు, ఎలా అయినా కూడా బాగుంటుంది. సో నేను వేస్తున్నాను అనమాట. దీనికోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసి పెట్టుకున్నాను. మినపప్పు, అలాగే ఆవాలు, ఎండుమిర్చి, 1 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం జీలకర్ర. ఇందులో లాస్ట్లో చిటికెడు పసుపు వేద్దామండి. ఈ తాలింపుని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, అదే ఇడ్లీ పిండి అవన్నీ కలిపి పెట్టుకుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నామండి. అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర,
నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి, కారం వేస్తున్నాను కొంచెం, ఎందుకంటే చిన్నపిల్లల పళ్ళ కింద పడుతుంది కదా. సో కారం అయితే వాళ్ళకి తెలియదు, చక్కగా తినేస్తారు. సో ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇది ముందే మనం పక్కన పెట్టుకున్నప్పుడే కలిపేసుకుంటే కొంచెం వాటరీగా వచ్చేస్తుందండి. ఇవన్నీ ఇందులో మనకి ఆనియన్స్ అవన్నీ అలా ఉండిపోవడం వల్ల వాటర్లా వస్తుంది కొంచెం, అందుకని మనం ఇవి వేసుకుంటాం అనిపించి యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే మనకి బ్యాటర్ ఈజ్ రెడీ. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ, చాలా గట్టిగా అనమాట. ఒకవేళ ఎవరికైనా బ్యాటర్ పలచగా అయిపోయింది అనుకుంటే కొంచెం అప్పుడు వరిపిండిని యాడ్ చేసుకోండి. మనం పునుకులు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కాసేపటికి అది అలా పైకి వచ్చేయాలన్నమాట. ఆ విధంగా ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి అండ్ మీడియంలోనే వేపుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మీడియంలోనే వేయించుకోవాలండి, సిమ్లో పెట్టేయకూడదు, అలాగని హైలో కూడా పెట్టేయకూడదు. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. కొంచెం వేగాక మాత్రమే వాటిని కదపాలండి, వెంటనే కదిపేయకూడదు. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు తీసేసుకోవచ్చు. మనం హైలో పెట్టేసామనుకోండి, వేగిపోయాయి అనుకుంటా మంచి కలర్ వచ్చేస్తాయి. అలాగే సిమ్లో ఉంచామంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి. సో ఈ కలర్ సరిపోతుందన్నమాట, తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ చూసారు కదా, సౌండ్ ఎలా వస్తుంది, క్రిస్పీనెస్ అనమాట. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన ఇడ్లీ పిండి ఉపయోగించి చేసుకునేటువంటి పునుకులు అనమాట. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.